నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించింది. దానికి సంబంధించి ఒక అభ్యర్థి మాల్ ప్రాక్టీస్‌కు అతను తెరలేపాడు. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రంలోకి మొబైల్ తీసుకువెళ్ళటం, పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ క్వెషన్ పేపర్‌ని స్కాన్ చేసి వాట్సాప్ ద్వారా పంపించడం. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి కలకలాన్ని రేపింది. వాస్తవానికి ఇతను ఒక సిఐకి సంబంధించినటువంటి కుమారుడు. ఆయన ప్రకాశం జిల్లా బేస్తవారిపేటకు చెందినటువంటి తేళ్ల చిన్నమల్లయ్య. ఆయన కారంపూడిలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఇతను కుమారుడు శివశంకర్ ఆ గ్రూప్ 1కు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రం వద్దకు వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి క్రమంలో అధికారులు, పోలీసులు చెక్ చేశారు. మొబైల్ ఎక్కడా కనిపించలేదు. కానీ ఎగ్జామ్ హాల్లోకి మాత్రం అతని దగ్గరికి మొబైల్ ప్రత్యక్షమైంది. అతని వద్దకు ఎలా మొబైల్ వచ్చింది? అది ప్రధానమైనటువంటి అనుమానం. అలాగే అతను క్వెషన్ పేపర్ను స్కాన్ చేసి బయటికి పంపించాడు. ఇది రెండవది. ఇతని వెనుక ఎంతమంది ముఠా ఉన్నారు అనేది మూడవ అనుమానం. ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి అతని ఎగ్జామ్ హాల్లో చేసినటువంటి రచ్చ రాద్ధాంతం ఇంత అంతా కాదు. మొట్టమొదటిసారిగా ఈ విషయం తెలిసినటువంటి ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి ఏంటిది పని అని చెప్పి సీరియస్ అయితే, మా నాన్న పోలీస్ అని చెప్పి అతనిపై ఎవరైతే ఇన్విజిలేటర్ ఉన్నాడో ఆయనపై వాగ్వాదానికి దిగటం. ఆ ఫోన్ లాక్కున్నటువంటి క్రమంలో నేను మామూలుగా తీసుకొచ్చాను, క్వెషన్ పేపర్ని ఫోటోలు తీయలేదు, స్కాన్ చేయలేదని చెప్పి అబద్ధం ఆడాడు. దానికి సంబంధించి చెక్ చేద్దామంటే అతను ఆ మొబైల్కు ఉన్నటువంటి ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో అది చెప్పడానికి నిరాకరించాడు. ఈలోపు ఈ గొడవ అంతా జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరూ వచ్చారు. వారిపై కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపడ్డాడు. మా నాన్న పోలీస్ అనే పదాన్ని వాడి రకరకాలుగా మాట్లాడాడు. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామం ఉంది. అంటే ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందే అతని దగ్గర మొబైల్ ఉన్న విషయం అక్కడ చెక్ చేసినటువంటి వారికి తెలుసు. అయినా తన తండ్రి పోలీస్ అధికారి కాబట్టి లోపలికి ఎలా చేశారు అనేది కూడా ఒక అనుమానం వ్యక్తమవుతుంది. అసలు ఇప్పటికే పక్క రాష్ట్రంలో టీఎస్పీఎస్సీలో ఏ రకమైనటువంటి అవకతవకలు జరిగినాయో మనం చూసాం. ఒక పక్కన ఏపీపీఎస్సీలో కూడా అదే రకమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ రద్దని రకరకాల కారణాలతో ఏపీపీఎస్సీ కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇలాంటి సందర్భంలో తాజాగా శివశంకర్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థి, దానికి సంబంధించి ఒక సీరియస్గా తీసుకున్నారు. ఇతని వెనుక ఒక గ్యాంగ్ ఉంది, ఎవరెవరికి క్వెషన్ పేపర్ పంపించాడు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి ఒక స్పెషల్ టీం విచారణ చేస్తుంది. అతన్నైతే ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. మాల్ ప్రాక్టీస్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఇప్పటి నుంచో అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు గ్రూప్ 1 కోసం. ఇలాంటి సందర్భంలో ఇదిగో ఈ శివశంకర్ లాంటి వారు ఇలాంటి పరిస్థితులకు దారితీశారంటే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏది ఎవరి లోపం? అధికారుల నిర్లక్ష్యమా, లేక అభ్యర్థుల దాన్ని మరి ఏమనాలో కూడా అర్థం కావట్లేదు అనేది అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి కష్టపడి చదువుకున్నటువంటి వారు ఉన్నారో వారు అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.